హాయ్ ఫ్రెండ్స్, శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీమిండియా 43 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంలో చాలామంది ఆటగాళ్లు కీలక పాత్ర పోషించారు. వారిలో ఒకరు రియాల్ పరాగ్. బ్యాటింగ్ ఆర్డర్లో రియాల్ పరాగ్కు అవకాశం రాకపోయినా బౌలింగ్లో మాత్రం తన సత్తా చాటాడు. కేవలం 8 బంతుల్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 214 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన శ్రీలంక జట్టుకు శుభారంభం లభించింది. ఆ జట్టు ఓపెనర్లు ఇద్దరు మొదటి ఓవర్ నుండి దూకుడైన ఆట తీరుతో పరుగుల వరద పారించారు. ఒకానొక దశలో మ్యాచ్ పూర్తిగా శ్రీలంక ఆధీనంలో ఉండగా గెలిచేది వాళ్లే అని అందరూ అనుకున్నారు. కానీ అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ వరుస 3 వికెట్లు తీయడంతో భారత్ పునరాగమనం చేసింది. శ్రీలంక చేతిలో ఇంకా 6 వికెట్లు మిగిలి ఉండగా 24 బంతుల్లో 56 పరుగులు చేయాల్సి ఉంది. ఇలాంటి స్థితిలో కెప్టెన్ ఒక చక్కటి ప్రణాళిక రచించాడు. 17వ ఓవర్లలో హర్షదీప్ సింగ్కి ఛాన్స్ ఇవ్వకుండా ఎడమ చేతి వాటం ఆటగాడు కమిందు మెండిస్ స్ట్రైక్లో ఉన్నందున రియల్ పరాగ్కి బౌలింగ్ ఇచ్చాడు. అనంతరం ఈ నిర్ణయం సరైనదే అని అందరూ అనుకున్నారు. మొదటి బంతికి దూసున్ షనాకా రనౌట్ కాగా పరాగ్ 3వ బంతికి మెండిస్ను బౌల్డ్ చేశాడు. దీని తర్వాత 20వ ఓవర్లలో పరాగ్ వరుసగా 2 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టి శ్రీలంకను ఆలౌట్ చేశాడు. ఇదంతా ఇలా ఉండగా శ్రీలంకను 2 ఇన్నింగ్స్లో పరాగ్ ఓడించినప్పటికీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం టీమిండియా విజయానికి ముందుగానే స్క్రిప్ట్ రచించాడు. అతడు కేవలం 26 బంతుల్లో 223 స్ట్రైక్ రేట్తో 53 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్తో టీమిండియా 213 పరుగుల భారీ స్కోర్ను అందుకోగలిగింది. సూర్య తనదైన శైలిలో తుఫాను బ్యాటింగ్ చేసి శ్రీలంకపై ఒత్తిడి తీసుకొచ్చాడు. అతడు కేవలం 22 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్కు సూర్యకుమార్ యాదవ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.